హాయ్ వెల్కమ్ టు నాస్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్. గ్రూప్ బి గజిటెడ్ అండ్ నాన్ గజిటెడ్తో పాటుగా గ్రూప్ సి పోస్టుల భర్తీకి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ని విడుదల చేసింది. ఆసక్తి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవలసినదిగా కోరుతుంది. దీంట్లో మొత్తం ఖాళీలు వచ్చి 6,506 ఖాళీలు ఉన్నాయి. దీంట్లో ఈ 6,506 ఖాళీలు గ్రూప్ బి, గ్రూప్ సి అలాగే గ్రూప్ బి గజిటెడ్ కేటగిరీలో డివైడ్ చేయడం జరిగింది. దాని వివరాలు ఇలాగున్నాయి. గ్రూప్ బి నాన్ గజిటెడ్ 3,513, అలాగే గ్రూప్ సి 2,743, తర్వాత గ్రూప్ బి గజిటెడ్ 250 పోస్టులు. ఇవి పోస్టుల వివరాలు. ఇక అర్హత చూసినట్లయితే గ్రాడ్యుయేషన్ డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఏ స్ట్రీమ్లో అయినా డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఇక ఏ ఏ విభాగాల్లో ఖాళీగా ఉన్నాయి ఒకసారి చూద్దాం. దాంట్లో మొదటగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, తర్వాత అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, తర్వాత అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, నెక్స్ట్ వచ్చేసి అకౌంటెంట్, నెక్స్ట్ ఆడిటర్, నెక్స్ట్ సీనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, నెక్స్ట్ వచ్చి జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, నెక్స్ట్ ట్యాక్స్ అసిస్టెంట్, నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ తదితర పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. దీనికి ఈ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు మొత్తం సంఖ్య అయితే 6,506 మనం చూసాం. దీనికి వయసు అనేది 18 నుండి 30 సంవత్సరాల వరకు ఉండాలి. మినిమం ఏజ్ 18, మ్యాక్సిమం ఏజ్ 30 ఇయర్స్. అంటే ఏజ్ రిలాక్సేషన్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి, అంటే రిజర్వేషన్ ఉన్నటువంటి అభ్యర్థులకు ఏజ్ సడలింపు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఏజ్ సడలింపు అనేది 3 నుండి 5 సంవత్సరాల వరకు ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటుగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, తర్వాత ఎక్స్ మిలిటరీ, ఈ విభాగాల అందరికీ కూడా రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. అది 3 నుండి 5 సంవత్సరాల వరకు రిజర్వేషన్ అనేది ఉంది. తర్వాత ఎంపిక విధానం మనం చూసినట్లయితే ఈ ఎంపిక విధానం ఎలా ఉంటుంది అంటే, ఎంపిక విధానం మొత్తం 4 లెవెల్స్ ఉంటుంది. 4 లెవెల్ ఉంటుందన్నమాట. 4 లెవెల్స్ ఆఫ్ ద 4 లెవెల్స్లో ఎంపిక విధానం అనేది జరుగుతుంది. ఈ ఎంపిక విధానంలో మొదటిగా మనం చూసినట్లయితే 4 దశల్లో నిర్వహిస్తారు. దాంట్లో ఫస్ట్ స్టేజ్ 1 చూసినట్లయితే సిబిటి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ప్రిలిమ్స్, ఒక ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో పూర్తిగా అది ఆన్లైన్లో నిర్వహిస్తారు. ఈ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్ని ఆన్లైన్లో నిర్వహిస్తారు. ఇది స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. అంటే ప్రిలిమ్స్ అంటే స్క్రీనింగ్ టెస్ట్. దీన్ని ఒక కట్ ఆఫ్ మార్క్ని పెట్టడం జరుగుతుంది. ఆ కట్ ఆఫ్ మార్క్ అనేది ఇయర్ బై ఇయర్, నోటిఫికేషన్ టు నోటిఫికేషన్ అనేది మారుతూ ఉంటుంది. ఈ కట్ ఆఫ్ మార్కుల కన్నా ఎక్కువగా వచ్చినటువంటి వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ స్టేజ్ 2కి పిలవడం జరుగుతుంది. అంటే స్టేజ్ 2కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ ప్రిలిమ్స్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో క్వాలిఫై అవ్వవలసి ఉంటుంది. ఇక స్టేజ్ 2 ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. తర్వాత ఈ సెకండ్ స్టేజ్ నుంచి క్యుములేటివ్ మార్క్స్ని యాడ్ చేసుకుంటూ పోతారు. ఆ తర్వాత స్టేజ్ 3 డిస్క్రిప్టివ్ పేపర్. ఈ స్టేజ్ 3 ఏదైతే ఉందో ఆ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్ ఎగ్జామ్, ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో నిర్వహిస్తారు. మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో చూసినట్లయితే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అలాగే హైదరాబాద్, వరంగల్, దీంతో పాటుగా కొన్ని అడిషనల్ ఎగ్జామ్ సెంటర్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ సెంటర్స్ ప్రతి సంవత్సరం కూడా ఈ సెంటర్స్ అనేవి కామన్గా ఉంటాయి. ఓకే, దీంతో పాటుగా ఈ డిస్క్రిప్టివ్ పేపర్లో ఆఫ్లైన్ ఎగ్జామ్ అని చూసాం కదా. ఆ ఎగ్జామ్ తర్వాత నెక్స్ట్ ఏముంటుందంటే డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది.
అంటే కంప్యూటర్ స్కిల్స్ అనేవి ఎసెన్షియల్, కంప్యూటర్ స్కిల్స్ అనేవి ముఖ్యం అన్నమాట. ఈ ఉద్యోగాలకి బేసికలీగా కంప్యూటర్ స్కిల్స్ అనేవి అవసరం. దీనికి ఏ విధమైనటువంటి సర్టిఫికేట్స్ అనేవి అడగట్ల, కంప్యూటర్ స్కిల్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అయితే అడగట్లేదు, కానీ కంప్యూటర్ స్కిల్స్ అనేవి అవసరం. అంటే ఇక్కడ స్ప్రెడ్షీట్ని డిజైన్ చేయడం, అంటే ఎంఎస్ ఎక్సెల్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ, అలాగే ఎంఎస్ వర్డ్ని హ్యాండిల్ చేసేటటువంటి కెపాసిటీ, ఇవి బేసికలీగా ఇవి వచ్చి ఉండాలి. దీంతో పాటుగా టైపింగ్ దాంట్లో, అంటే కీబోర్డ్తో టైపింగ్ అనే దాంట్లో కొంత ప్రావీణ్యత అయితే ఉండాలి. కానీ ఇక్కడ మినిమం ఇన్ని వర్డ్స్ టైప్ చేయాలని ఎక్కడ లేదు. బేసికలీగా ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఎక్సెల్ని టెస్ట్ చేస్తారు, అలాగే అంటే ఎంఎస్ ఎక్సెల్ని టెస్ట్ చేస్తారు, వర్క్షీట్ని అంటే దాంతో పాటుగా ఎంఎస్ వర్డ్ని కూడా టెస్ట్ చేస్తారు. ఆ తర్వాత బేసిక్ ఆపరేషన్, అంటే మన ప్రతి గ్రాడ్యుయేట్కి తెలిసిందే, సో మెయిల్ చేయటం, సో పీడిఎఫ్ని కన్వర్ట్ చేయడం వర్డ్ని పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేయడం, ఇలాంటి బేసిక్ థింగ్స్ ఉంటాయి. దాంతోపాటుగా ఇక్కడ కొంచెం హార్డ్వేర్ నాలెడ్జ్ కూడా మనకి అవసరం. అంటే ర్యామ్ అంటే ఏంటి, రామ్ అంటే ఏంటి, ఇలాంటివి కూడా మనకి ఇక్కడ అవసరం, తెలిసి ఉండాలి. ఇది డేటా ఎంట్రీ టెస్ట్ అనమాట. సో ఇకపోయినట్లయితే ఈ 4 లెవెల్స్ అయిపోతే సో ఫైనలీగా సో అపాయింట్మెంట్ అనేది వస్తుంది. తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి కేవలం 100 రూపాయలు మాత్రమే. అప్లికేషన్ ఫీజు కేవలం 100 రూపాయలు మాత్రమే. ఆ తర్వాత ఇక్కడ సర్టెన్ కేటగిరీస్ అభ్యర్థులకి అప్లికేషన్ ఫీజు ఏమీ లేదు, ఆన్లైన్లో ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ పిహెచ్సి అలాగే ఉమెన్ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించవలసిన అవసరం లేదు. ఆ తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే సో లాస్ట్ మనం అప్లై ఎలా చేయాలి అంటే అప్లై అనేది పూర్తిగా ఆన్లైన్లో చేయవలసి ఉంటుంది. ఈ అప్లై చేయటానికి చివరి తేదీ వచ్చేసి ఫిబ్రవరి 2వ తారీఖు, అంటే ఇంకా మనకి టైం ఉంది. సో ఫిబ్రవరి 2 వరకు మనం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది. ఇక వెబ్సైట్ అడ్రస్ చూసినట్లయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, ssc.nic.in/. ఈ వెబ్సైట్లో మీకు జస్ట్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీకు సో రిక్రూట్మెంట్ అనేది కనపడుతూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు రిక్రూట్మెంట్ నుంచి అప్లై చేయవలసినటువంటి స్క్రీన్లోకి తీసుకుపోతుంది. సో ఈజీ టు అప్లై, కేవలం 100 రూపాయల అప్లికేషన్ ఫీజు. అయితే ఇక్కడ ఇంకా టైం ఉంది కాబట్టి ప్రతి గ్రాడ్యుయేట్ చేసినటువంటి ప్రతి డిగ్రీ హోల్డర్ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. సో ఖచ్చితంగా ఇక్కడ మనకి గ్రోత్ అనేది జాబ్లో అపాయింట్ అయిన తర్వాత గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఇక శాలరీ విషయానికి వచ్చినట్లయితే శాలరీ అనేది మీకు 41,000 నుంచి గజెటెడ్ అభ్యర్థులకు చూసినట్లయితే మామూలు అందరికీ ఎలా ఉంటుందంటే 41,500 నుంచి గజెటెడ్ అభ్యర్థులకి మ్యాక్సిమంగా 1,52,250 ఈ రేంజ్లో శాలరీ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ రిక్రూట్మెంట్ ద్వారా గజెటెడ్ అండ్ నాన్ గజెటెడ్ 2 రకాల పోస్టులు కూడా భర్తీ చేస్తుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. సో కాబట్టి ఈ అవకాశాన్ని జారబిడుచుకోవద్దు. ఇక టైం ఉంది కూడా, అదీను కేవలం 100 రూపాయలే. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఉమెన్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫీజు కూడా ఏమీ లేదు. కాబట్టి మీరు మొబైల్లో అయినా అప్లై చేయవచ్చు, ఓపిక ఉంటే, లేకపోతే నెట్కి వెళ్ళి అప్లై చేసేయండి, లేట్ చేయవద్దు. సో ఇది ఒక మంచి అవకాశం. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇది మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే సో ఉద్యోగం కోసం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి, తప్పకుండా వాళ్ళకి ఉపయోగపడుతుంది. షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. ఆ తర్వాత నెక్స్ట్ ఒక పాయింట్ ఏంటంటే సో ఈ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే ఎస్ఎస్సితో పాటు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి ఫ్రీ క్లాసెస్ని మేము అందిస్తున్నాం. 1-2 రోజుల్లోనే దానికి సంబంధించిన వీడియో మీ ముందుకు వస్తుంది, దాన్ని కూడా ఆదరించండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ గ్రేట్ ఫ్యూచర్ హెడ్ ఆఫ్ యూ.